ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏమిటో మాట్లాడడానికి పిలిచారు కానీ నాకంటే ముందు అందరూ మాట్లాడేశారు. 1వ క్లాస్ పిల్ల దగ్గర నుంచి 9వ క్లాస్ పిల్ల దాకా అందరూ ఆడవాళ్ళ గొప్పతనం, ఆడవాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, అంటే ఏం చేయగలరు, ఏం చేస్తున్నారు, అలాంటివి ఎన్నెన్ని సెంటెన్సులు అండి. ఇవన్నీ ఎలా నేర్పించారో పిల్లలకి ఆశ్చర్యంగా ఉంది. నా సెంటెన్సులు మొత్తం మీరు ఆల్రెడీ వినేశారు. ఇప్పుడు కొత్తగా అసలు వినడానికి ఏమీ లేదు. ఎవరెవరికి ఎలాంటి భావాలు కలుగుతాయండి ఇలాంటివి విన్నప్పుడు. వాళ్ళే బాగుంది, మనం కూడా ఇలాగే ఉంటాము, చిన్నప్పుడు ఇలాగే చేసాము, రేపొద్దున మన పిల్లలు కూడా మనలాగానే ఉంటారు, ఇలాంటి ఉద్దేశాలు చాలా కలుగుతాయండి. నేనైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి నాకు. నేను కూడా అలాగే అన్ని సెంటెన్స్లు అప్పచెప్తూ ఉండేదాన్ని. పిల్లలు అప్పచెప్తారు కదా, ఫీల్ ఎవరు తెలీదు అంటే పాత తెలుగు సామెత ఒకటి ఉంది. అందరికీ తెలుగు వచ్చండి? తెలుగు రాని వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్, లెట్ మీ నో వన్స్. అందరికీ వచ్చు, పర్వాలేదు, అందరికీ అర్థమవుతుంది, థ్యాంక్ గాడ్. లేకపోతే ఇప్పుడు నేను హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంత బాగా మాట్లాడలేకపోతానేమోనని భయంగా ఉంది నాకు. పిల్లకాకి ఏం తెలుసు, ఉండేలు దెబ్బ అంటారు. చిన్న చిన్న కాకి పిల్లలకి దెబ్బలు తెలియవు. దెబ్బలు ఎవరికి తెలుస్తాయండి? బాగా ముదిరిన కాకికి దెబ్బలు అర్థమవుతాయి. మనమందరం ముదిరిన కాకులమే. చాలా చాలా దెబ్బలు తిన్నాకే మనకి 40లు 30లు వయసులు వస్తాయి. చీరలు పర్ఫెక్ట్గా కట్టుకోగలుగుతాం. ఏ హెయిర్ స్టైల్ బాగా సూట్ అవుతుందో మనకు అర్థమవుతుంది. ఎలాంటి బొట్లు పెట్టుకుంటే అందంగా కనపడతాము, ఏం ప్రజెంట్ చేస్తే అవతల వాళ్ళకి నచ్చుతుందో మనకు అర్థమైపోతుంది, నేర్చేసుకుంటాం. ఆల్ విమెన్ నోస్. ప్రతి ఆడవాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆడవాళ్ళు అనగానే ఈ విమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే నాకు చాలా విసుగండి. నేను 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం విమెన్స్ డేకి ఇదే చెప్తుంటాను. విమెన్కి ఒక డే ఏంటి, మనకు ఒక డే సరిపోతుందా? చాలదు. మొదటిది. రెండోది, అసలు మనం లేని డే ఊహించుకోండి ఒకసారి. పోనీ 1 or 2 ఉన్నారు సార్, వీళ్ళిద్దరు ముగ్గురే ఉన్నారు, పాపం వాళ్ళని అడగకూడదు. కానీ ఆలోచించండి, విమెన్ లేని డే అసలు ఒకటి ఉంటుందా? లేదే. మనం లేకపోతే ఏమీ లేదు. కాకపోతే మనకు అంత మంచి ప్లేస్ ఇవ్వలేదేమోనని కొంచెం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవ్వకపోవటం ఏం లేదండి. యాక్చువల్గా ఆకాశంలో సగం మనం ఎప్పుడూ ఉన్నాం. కొంచెం అప్పుడప్పుడు అవమానపడి, భంగపడి, భయపడి, మాట్లాడలేని స్థితి, నోరు మూసుకోవాల్సిన దుస్థితి, ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి, ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడూ గెలుస్తూనే ఉన్నాం. ఎందుకంటే మనమే కంటాం, మనమే పెంచుతాం కదా. తర్వాత మనమే వండుతాం, మనమే వడ్డిస్తాం కూడా. అప్పుడప్పుడు మగవాళ్ళు కూడా వడ్డిస్తారండి. నలభీమ పాకం అని చెప్పుకుంటారు. ఆ నలుడెవడో భీముడెవడో మనమైతే ఎప్పుడూ చూడలేదు, మనకు తెలియదు కదా. నలుడిని భీముడిని చూసారా ఎవరైనా? పోనీ మీ ఇళ్లలో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి చూద్దాం. నేనైతే చూడలేదండి. మిగిలిన వాళ్ళు మొహమాట పడకండి, మీరు పర్వాలేదు, ఓపెన్ ఫ్రీగా ఉండండి. ఇవాళ మాట్లాడుకుందాం మనం. ఈ విమెన్స్ డే ఎప్పుడు మొదలైందండి? ఎప్పుడో 19వ శతాబ్దపు మొదటి రోజుల్లో బాత్రూములకు కూడా వెళ్ళనివ్వని పని వాళ్ళ వల్ల మొదలుపెట్టారు దీన్ని. ఆడవాళ్ళు చాలా కంపెనీల్లో వాటిల్లో పనిచేసేవాళ్ళు. మనం అనుకుంటాం మనం ఇప్పుడే ఉద్యోగాలు చేస్తున్నామన్న భ్రమలో ఉంటాం. మనం ఏం కాదు, మన ముందు చాలా తరాల నుంచే ఆడవాళ్ళు పనిచేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉద్యోగం అని మనం చెప్పే వైట్ కలర్డ్ జాబ్స్ లేవు, కానీ ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పనిచేయటం, డబ్బు కోసం పనిచేయటం, ఇంటిని ముందుకు నడపడానికి పనిచేయటం చాలా ముందు తరాల్లో ఉందండి. ఇప్పటిది కాదు, ఎప్పుడో చాణక్యుడి చంద్రగుప్తుడి కాలంలో కూడా ఆడవాళ్ళు పనిచేసేవాళ్ళు, ఉద్యోగాలు ఉండేవి అప్పుడు కూడా. అయితే 19th century స్టార్టింగ్లో ఈ బట్టల మిల్లులు అలాంటి చోట, పత్తి మిల్లులు, పొగాకు మిల్లులు అట్లాంటి చోట పనిచేసేటప్పుడు ఆడవాళ్ళని బాత్రూమ్కి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. టాయిలెట్కి వెళ్ళాలంటే వాళ్ళవి వస్త్రాలు పెద్దవి. ఇండియాలో కాదండి ఇది మొదలైంది. మన బట్టలు చాలా సింపుల్గా ఉంటాయి. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ బట్టలు ధరిస్తారు. బాత్రూమ్కి వెళ్ళాలి, టాయిలెట్కి వెళ్ళాలంటే చాలా కష్టసాధ్యమైన సంగతి, టైం పడుతుంది. రెండో వాళ్ళ హెల్ప్ కావాలి. ఒకళ్ళు బాత్రూమ్కి వెళ్ళడానికి, ఇంకొకళ్ళు హెల్ప్ చేయాలంటే ఎంత బాధ అండి, ఎంత కష్టం.
కానీ దానికి వెళ్ళిచ్చేవాళ్ళు కాదు. ఇందులో మళ్ళీ ప్రెగ్నెన్సీలు ఉంటే వాళ్ళకి అసలు అవకాశం ఉండేది కాదు. ప్రెగ్నెంట్ లేడీ బాత్రూమ్కి వెళ్ళకుండా ఉండటం అంటే నరకానికి దగ్గరలో ఉన్నట్టు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. మమ్మల్ని బాత్రూమ్కి వెళ్ళనివ్వండి అని మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అయ్యింది. దానికోసమే స్టార్ట్ చేశారండి. ఎంత చిన్న కాజ్ అండి, కానీ ఎంత దుర్మార్గులు కదా మగవాళ్ళు. సారీ అండి, పరమ దుర్మార్గులు. ఎందుకంటే వాళ్ళకి ఆ నొప్పి తెలీదు. ఎవరి మెళ్ళలో అయినా ఒక పుచ్చకాయని ఓ బ్యాగులో పెట్టి వేళ్లాడదీసి చూడండి, వాళ్ళ వల్ల అవుతుందా? మనమైతే మోస్తాం 10 కిలోలు 12 కిలోలు. మా అబ్బాయి 4 కిలోలు అండి, 4 కిలోలు పుట్టాడని గొప్పగా చెప్పుకుంటాం. తండ్రులు బాగా చెప్పుకుంటారు. మా అబ్బాయి 4 kgs హెవీ బేబీ. ఆ హెవీ బేబీని మోయడానికి ఒక ఆడమనిషి ఎంత నొప్పి అనుభవిస్తుందో, వాడిని ఇంత నుంచి ఇంత దాకా మోయడానికి దానికి ఎంత కష్టమై ఉంటుందో ఆడపుట్టకి తెలుస్తుంది. మగ బతుక్కి చచ్చినా తెలియదు, వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. దాంతోపాటు ఈ పిల్లల్ని పెంచడం కూడానండి, ఒక్కోడు ఏడుస్తాడు, 24 hours ఏడుస్తూనే ఉంటారు. 24 hours ఎత్తుకోవాలి, ఏ పని చేస్తున్నా ఎత్తుకోవాలి. ముందు పెరుగన్నం పెట్టకూడదు, అదే ముందు పెరుగన్నం పెట్టాలి, పప్పన్నం తర్వాత పెట్టాలి. పిల్లల్లో విపరీతమైన క్రాంకీనెస్ ఉంటుంది, టాంట్రమ్స్ ఉంటాయి. ప్రతి పిల్లవాడు సెపరేట్గానే ఉంటాడు. ప్రతి అమ్మాయి, ప్రతి చంటిబిడ్డ వేరు వేరు రకంగా ఉంటుంది. తల్లులు వాళ్ళని పెంచగలుగుతారు. తండ్రులు కాసేపు ఎత్తుకుంటారు, పాపం వాళ్ళని ఏం అనకూడదు మనం, వాళ్ళు కూడా ఎత్తుకుంటారు. కానీ ఈ పెంచే ప్రక్రియ ఎప్పుడు ఆడవాళ్ళకే సొంతం. ఎందుకంటే అసలు ఆడవాళ్ళని భగవంతుడు పుట్టించిందే కనడానికి, పెంచడానికి. తర్వాత మనని వండడానికి వాడేశారు, మనం వండడానికి వాడబడుతున్నాం. తర్వాత ఇప్పుడు ఉద్యోగాలకి మనము కొంచెం ముందుకెళ్ళాం, వాళ్ళు కూడా మనని కొంచెం ముందుకు తోస్తూ వచ్చారు. పూర్వం ఈ పనులు లేవు కదండి పాత రోజుల్లో. ఈవెన్ నాకు తెలిసినప్పుడు కూడా ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా ఇంట్లోనే రకరకాల పనులు చేసేవాళ్ళు. 24 hours ఇంట్లో ఉంటావు, ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటారు. ఓసారి ఇంట్లో ఒక్కరోజు పని మానేసి ఆ ఇల్లు ఎలా ఉంటుందో చూపించాలనిపిస్తుంది కదండి. ఎవరికైనా అనుభవం ఉందా ఇలాంటిది? లేదు. ఏంటి అలా ధైర్యం చేయట్లేదు మీరు నన్ను చూసి నేర్చుకోండి. నేను చెప్తున్నాను, ఒక్కసారి మీరు గనక పొద్దునుంచి సాయంత్రం దాకా ఇంట్లో చేసే పనులు మొత్తం మానేశారంటే సాయంత్రానికి ఇల్లు నరకానికి మరో పేరులాగా ఉంటుంది. గిన్నెలు అక్కడే ఉంటాయి, బట్టలు అక్కడే ఉంటాయి, సామాన్లు అక్కడే ఉంటాయి, పిల్లల సాక్స్, చెప్పులు, గీపులు, ఇక చెప్పద్దు దాని సౌందర్యం. ఇల్లు మహాద్భుతంగా ఉంటుంది. 1-2 సార్లు చేసి చూపించేయండి, ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు చూపిస్తుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. విమెన్స్ డే సెలబ్రేషన్ అంటే ఇలా గుంపుగా రంగురంగుల చీరలు కట్టుకుని కూర్చోవటం కాదండి, నిజంగా ఇది కాదు. తర్వాత నారీ శక్తి అని పదే మనమే మాట్లాడుకుంటే మన శక్తి మనకు తెలీదు, మనకు ఎందుకు చెప్పడం? మనకు అక్కర్లేదు కదా. చెప్పాల్సింది ఎవరికి? ఈ శక్తి ఎవరికి తెలీదో, ఎవరికి అర్థం కావట్లేదో, ఎవరికి నచ్చట్లేదో వాళ్ళకి కదా చెప్పాలి. కాబట్టి మెన్స్ డే రోజున ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకుని నాన్నలందరినీ పిలిచి నన్ను పిలిస్తే బాగా చెప్తాను నేను. అదే కదా చేయాలి. మన సంగతి మనమే చెప్పుకుంటే, మన డప్పు మనం కొట్టుకుంటే ఎలాగండి? అవునా కాదా? ఆడవాళ్ళ గొప్పతనం నేనేం చెప్పాలండి, నా గొప్పతనం నాకు తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి వాళ్ళ బలాలు, బలహీనతలు, వాళ్ళ భయాలు, వాళ్ళ అనుమానాలు తెలుసు కదా. తెలుసు మన శరీరానికి వచ్చే సమస్యలు, వాటికి ఏం చేయాలి. ఇందాకే చెప్తున్నారు, బోల్డ్ అని గైనిక్ ఇష్యూస్, బోల్డ్ అని గైనిక్ అనుమానాలు, అన్నీ అనుమానమే. కానీ మనం ప్రతిరోజు మన కథ నడుపుతూనే ఉంటాం. మనతో పాటు మన ఇంట్లో కథలు కూడా అలాగే నడిచిపోతూ ఉంటాయి. బీ స్ట్రాంగ్ అండి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే ప్రపంచం స్ట్రాంగ్గా ఉంటుంది. మనం బాగున్నాం కాబట్టే భారతదేశం ఇంత మాత్రమైనా ముందుంది, లేకపోతే ఎక్కడో అదో గతిలో ఉండేది. ఆడవాళ్ళు కొంచెం చదువుకుంటున్నారు కాబట్టి. అవునా కాదండి? మీరు ఒప్పుకుంటారా? వెనకాల చప్పట్లు వినిపించట్లేదు. ఒప్పుకొని తీరాల్సిందేనండి. ఎప్పుడు కూడా మన సంగతి మనకి తెలిసి ఉండాలి. ఎంతమందికి మనం ఏం చేయగలము అనేది తెలుస్తుందండి. భయంగా ఉంటుంది. ఎవరు తోడు లేకుండా బయటికి వెళ్ళాలంటే భయం, నలుగురిలో మాట్లాడాలంటే భయం, ఏదైనా కొత్త డెసిషన్ తీసుకోవాలంటే భయం, ఆ స్కూల్ బాగుంది, ఆఫీస్ బాగుంటుంది అని చెప్పడానికి భయం, ప్రజెంటేషన్కి భయం. చాలామంది ఉద్యోగస్తులు కూడానండి నెలకొక 25-30 వేల రూపాయలు ఇంట్లో తమ ఆర్థికమైన కంట్రిబ్యూషన్ ఇచ్చే ఆడవాళ్ళకి కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల మీద వాళ్ళకి హక్కులు ఉండవు.
వాళ్ళు ఎవరికైనా 10,000 5,000 2,000 వెయ్యో హెల్ప్ చేయాలంటే బెదురుతూ ఉంటారు, భయం వేస్తూ ఉంటుంది, ఏం చేయాలో తెలీదు, చెప్పాలి ఎలా చెప్పాలో తెలీదు. ఎంతసేపు మనం సిచ్యువేషన్ ఏదైనా అటువైపు వెళ్ళేదాకా వెయిట్ చేసి సందర్భం వచ్చినప్పుడు ఒక వాక్యం అందించేస్తాం తప్ప నేను ఇది చేస్తా అని నాకు మళ్ళీ స్టేజ్ మీద నుంచి చెప్తారండి ఎవరైనా? నేను కూడా మా ఇంట్లో చెప్పను, సీరియస్లీ ఎవ్వరు చెప్పలేమండి. ఎందుకంటే మనం ఎప్పుడు సెకండ్ గ్రేడ్గానే ఉంటాం. వాళ్ళు ట్రీట్ చేస్తారని వాళ్ళని అనకూడదండి. మనకే వెనకుండే ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే మనం అమ్మల్ని చూసి అలవాటై ఉంటుంది మనకి కదా. మనం మన అమ్మని చూసి అమ్మ భయపడుతూ నాన్నకు నేను చెప్తాను, నువ్వు మాట్లాడద్దు, నువ్వు ఊరుకో అని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెనక్కి నెట్టుంటారు. మనం కూడా ఏం చేస్తాం, సందర్భం వచ్చినప్పుడు నాన్నకు నేను చెప్తానని మన పిల్లలకి భయపడటాన్ని ఆటోమేటిక్గా నేర్పించేస్తాం. నువ్వు వెనకాల ఉండాలి, ముందు ఉండకూడదు, ఆడపిల్లవి కాదు అంటాం. అవునా? ఆ అమ్మాయికి ఇలాంటి బట్టలు ఏంటి అంటాం. అమ్మాయి ఏంటోనండి అలాంటి బట్టలు వేసుకుంటుంది అంటాం. ఆవిడ చాలా కష్టం, ఆవిడని భరించలేం అని మనమే మనలాంటి వాళ్ళని గురించి మనలాంటి ఇంకొంతమందితోటి కామెంట్ చేస్తూ ఉంటాం. ఇందులో మగాళ్ళు ఉన్నారు ఎక్కడైనా? లేరు. రెండో వాళ్ళు ఉండరండి, మనమే చేస్తాం. మనం ఒక తెలివి తక్కువతనంతో ఉంటాం. ఆడవాళ్ళ తెలివి తక్కువతనం మీదే మగవాళ్ళ ఆటలు ఇప్పటికీ నడుస్తాయి. మీరు ఒప్పుకోవాల్సిందే, మనకే తెలివి లేదు. ఎవరో ఒకళ్ళ మీద చెడుగా భర్త ముందు ప్రజెంట్ చేస్తాం, పిల్లల ముందు ప్రజెంట్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది, మనని కట్టేయడానికి అదే తాడుగా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ మన తెలివి తక్కువతనం తప్ప ఇందులో నారీ శక్తి వ్యవహారాలు ఏం లేవండి. శక్తి అనుకుంటాం అంతే. మనం శక్తి మనకి ఎప్పుడు ఉంటుందంటే ఉంది మనం చేసే పనులలో, మనం తీసుకునే బాధ్యతల్లో, మనం మోయగలిగే బరువుల్లో మన శక్తి యూజ్ అవుతూనే ఉంటుంది. మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడంతో మన శక్తి యూజ్ అవుతుంది. కానీ మన తెలివి తక్కువతనంలో ఏముంది? శక్తి ఏమీ లేదు, తెలివి తక్కువతనమే ఉంటుంది. ముందు స్ట్రాంగ్ అవ్వండి, దానికోసం ప్రయత్నం చేయాలి. ఎవరిది వాడేనండి. ఇదేంటంటే ఎవరు తెచ్చుకున్న మూట వాళ్ళే మోసుకోవాలి. మనమే ఆల్రెడీ బాగా బలహీనంగా అవతల వాళ్ళకి దొరికామనుకోండి, ఇప్పుడు నేను స్ట్రాంగ్ అవుతా అంటే 7 సార్లే నోరు మూసుకుని కూర్చో అంటారు. అంతే కదా. ఇలా కాకపోతే ఇంకో రకం భాషలో చెప్తారనుకోండి, ఇంత బాగా కాకపోతే అంతే కదా. ఒక చిన్న కథ చెప్పుకుందామండి. ఒకసారట ఒక మేకల గుంపు ఒక అడవిలో నడుస్తుంటే ఒక పులి ఆ మేకల గుంపులోకి ప్రవేశించింది. అది కనడానికి సిద్ధంగా ఉంది. ఇకనో ఇప్పుడో దాన్ని డెలివరీ అయిపోతుంది. దానికి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది, ఏదో ఒక వేటగాడి బాణం తగిలింది, బతికే ఛాన్స్ లేదు. కానీ దానికి పిల్లని కనాలని ఉంది, డెలివరీ అయిపోతుంది కదా. ఈ మేకల మధ్యలోనే ఆ పులి పిల్ల పడిపోయింది. తల్లి కాస్త చచ్చిపోయింది. మేకల గుంపు లేచి వెళ్తుంటే ఈ పులి పిల్ల కూడా లేచి వాళ్ళ వెనకాల వెళ్ళిపోయింది. ఓ మేక పొదుగులోంచి ఒక పిల్ల పాలు తాగుతుంటే మేక పిల్ల ఇది కూడా నోరు జాపింది. వెళ్ళి మెల్లిగా మేకల దగ్గర పాలు తాగటం నేర్చేసుకుంది పులి. అంతే. ఇక పిల్లలు ఉంటే మనం ఏం చేస్తామండి, పక్కన ఎవరైనా పిల్లాడు ఉంటే మన పిల్లాడు కనబెట్టి వాడి నోట్లో కూడా ముద్ద పెట్టమా? మనుషులను చేస్తాం. జంతువులు బాగా చేస్తాయండి అలాంటి పనులు. అయితే ఈ మేకల గుంపులో తిరుగుతున్న పులి క్రమంగా మేక పిల్లలాగానే మ్యా అంటే నేర్చుకుంది. దానికి వచ్చింది. అది దాని గుంపులో లేదు కదా, అది మ్యా అంటే నేర్చుకుంది. తర్వాత గడ్డి తినటం కూడా మొదలుపెట్టింది. వాటితో పాటే తిరిగేది. ఆ మేకలని గుంపుని తోలేవాడికి అర్థమైంది, ఇదే పులి తిరుగుతుందిలే అని వదిలేశాడు. అలాగే మన గుంపులో చాలా పులులు ఉంటాయి. నేను కూడా పులినే. 47 ఇయర్స్ వచ్చేదాకా నోరు మూసుకుని ఇంట్లోనే ఉన్నాను నేను. ఇవాళ ఇక్కడ నుంచున్నా. ఎంతమంది పుల్లు ఉంటారో ఇందులో, వాళ్ళకి అన్నీ వచ్చు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళ విద్యలో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. కాకపోతే తెలియక మేకనే నేను అని మేకల గుంపులో పడి పోతూ ఉంటారు. అయితే ఈ వెళ్తూ ఉన్న గుంపుని దూరం నుంచి ఒక పెద్ద పులి చూసింది. మేకలు బాగున్నాయి, నోరు ఊరిస్తున్నాయి, చూస్తుంటే సడన్గా దానికి అందులో చారలు కనపడుతున్నాయి. ఏంట్రా ఏదో కనపడుతోందని ఆ పులికి స్ట్రాంగ్గా నిలబడి చూసేసరికల్లా ఆ మేకల గుంపులో పొడుగ్గా అంత బలంగా కానిది ఒక పొడుగాటి తోకున్న తనలాంటి ఒక పులిని ఆ పెద్ద పులి చూసి ఏం చేసింది, దానికి అర్థం కాలేదు ఏమిటి గుంపులో ఇది ఏం చేస్తుంది. దాన్ని పరిగెత్తింది. పెద్ద పులి మేకల గుంపు వెనకాల పరిగెత్తింది. మేకలన్నీ తలా పక్కకే మ్యా 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 అంటూ పరిగెత్తాయి. మన పులి ఉంది కదా మేక పులి, అది కూడా మ్యా 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 అంటుంది, పరిగెడుతోంది. కానీ పులులు ఎలా పరిగెడతాయి? దానికి అది ఒక అడుగు వేసిందంటే 7-8 అడుగులు కవర్ అయిపోతాయి.
ఇది మాత్రం మేకలాగా అడుగుంబాతిగా ఇంతంతే కదులుతోందనమాట. ఇంకా అర్థం కాలే వెనకాల నుంచి చూస్తున్న పులికి, ఏమిటి ఇది ఇట్లా పరిగెడుతోంది మేకలాగా. వెనక నుంచి చూస్తుంటే దానికి ఇంకోటి తెలిసింది, ఈ ముందు పరిగెడుతున్న పులి మ్యా అంటోంది. అప్పుడు పెద్ద పులికి అర్థమైంది, ఓహో ఇది పిచ్చి మొహంది, ఈ గుంపులో దొరికేసింది అని చెప్పి వెనకాల నుంచి పట్టుకుంది. పట్టుకునేసరికి భయం వేసేసింది పులికి, తిరగబడ్డం రాదు, మ్యా 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 మ్యా, ఇక మ్యానే, ఇంకా రెండోది లేదు. అప్పుడు ఈ పెద్ద పులి ఏం చేస్తుంటే దాన్ని ఈడ్చుకుపోయి ఒక చెరువు గట్టు మీద నిలబెట్టి లోపలికి చూపించింది. చెరువు ప్రశాంతంగా ఉంది, కదలటల్లా నీళ్ళు. అందులో చూస్తే పెద్ద పులి ముందు ఒక చిన్న పులి కనపడుతుంది. ఆ లోపలికి చూస్తుంటే దానికి అర్థమైంది తన వెనకాల తనొకటి, తన వెనకాల తనలాంటిదే రెండోది నుంచుంది అని. అప్పుడు భయంగానే వెనక్కి తిరిగింది. మ్యా అంటే ఒకటి కొట్టిందట పెద్ద పులి మొహం మీద, నీ బొందా ఎందుకు మ్యా అంటావురా, నువ్వు నాలాగా గర్జించాలి, ఇట్లా అరవాలి. పులేలా గాండ్రిస్తుందండి, అని తెరుస్తుంది నోరు. ఇంత నోరుంది, నువ్వు ట్రై చేయని ఓసారి చెరువులో 2 సార్లు 3 సార్లు చూపించింది. అప్పుడు ఈ మేక పులికి అర్థమైంది, తనేంటో తను తెలుసుకుని తర్వాత మెల్లిగా పులుల గుంపులోకి పోయి తను ఏ మేకలతో తిరిగిందో ఆ మేకలనే వేటాడడం మొదలుపెట్టింది కొంతకాలానికి. ప్రతి వాళ్ళు పులులేనండి ఇక్కడ, ప్రతి అమ్మాయి పులే. ఎందుకంటే మనకి పులులు కాదు, అబ్బాయి కాదండి నాకు భయము నాకు భక్తి ఏదో చెప్తాం మనం, నాకు చేత కాదండి నా రాదు, చిన్నప్పుడే చదువుకోలేదు. చదువుకోకపోయినా వంట చేస్తారు కదండి అందరూ. ఏదైనా బరువు పడేస్తే మీద మోస్తారు కదా, ఓ చంటి పిల్లని చేతికిస్తే ఎత్తుకుని మోస్తారా, దానికి అన్నం పెడతారా, ఓ పిల్లని గంటారా, ఆ పిల్లని పెంచుతారా, ఏమిటి అవన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నారా మీరు? ఎవరికైనా స్కూల్ ఉంటుందండి దానికి? జీవించటానికి ఏ స్కూలు లేదు, జీవితమే పెద్ద స్కూలు కదా. అవన్నీ చేయగలిగినప్పుడు ఏదైనా చేయగలుగుతాం, జస్ట్ మనం చేయాలని అనుకోవాలి అంతే. ఎందుకంటే మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో ఎంటర్‌ప్రెన్యూర్స్ బోల్డ్ అంతమంది వ్యాపారస్తులందరూ సాధారణంగా ఇలాగే ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ అత్యవసర మార్కులతో పాస్ అయిన అమ్మాయిలేనండి. కొంతమంది డ్రాప్అవుట్స్ కూడా, స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్, అంటే సగం చదివి డిగ్రీ మధ్యలో పెళ్లి చేసేస్తే పిల్లల్ని కనేసి తర్వాత చదువుకున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ముందు మీ బలం ఏంటో తెలుసుకోండి. మీకు కూడా పుల్లాగా గాండ్రించడం వచ్చో లేదో ఆలోచించండి. ఈ పులి గాండ్రింపులో ఒక్కటి గాండ్రింపే కాదు కదండి, రకరకాల విషయాలు ఉన్నాయి. ఏ విషయమైనా మనం పర్ఫెక్ట్గా చేయగలిగిన విషయాన్ని ప్రజెంటేషన్ ఏమిటి అనేది చూడాలంతే. ఇందాక ఇంతమంది పిల్లలు వచ్చారండి, ఎంతమంది పిల్లలు 20-30 మంది ఏవో ఒక మాటలు చెప్పారు. వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళు భలే కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఒక్కళ్ళు కొంచెం సణుక్కుంటారు, ముందుకి వెనక్కి అవుతారు, కాస్త ఫేస్ చేయటం రాదు. అలవాటు అవుతుంది 4 సార్లు చేశాక వాళ్ళకు కూడా. అందరి పిల్లల్ని డిస్కరేజ్ చేయబోకండి. ఒకవేళ ఇందాక మాట్లాడిన పిల్లల్లో ఎవరైనా ఒక అమ్మాయి మీ అమ్మాయి అయ్యుంటే వాళ్ళందరూ బాగా చెప్పారు, నువ్వు బాగా చెప్పలేదు, మొద్దు లాంటి డైలాగులు కొట్టకండి అమ్మా దయచేసి. అది మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే మీరు భయపెడతారు, వాళ్ళని డిస్కరేజ్ చేస్తారు, అది చెయ్యొద్దు. బాగా చేసావు, ఈసారి గుర్తు చేసుకో, నెక్స్ట్ టైం ఇంకో కొంచెం బాగా ప్రజెంట్ చేయి. ఇంట్లోనే ఓ స్టూల్ వేసి దాన్ని ఆ స్టూల్ మీద నుంచోబెట్టండి, పిల్లని చెప్పించండి, అదే వస్తుంది. మనం గనక మన పిల్లల్ని ముందుకు తోయటం ప్రాక్టీస్ చేస్తే, వాళ్ళ వెనకాల నుంచోటం మనం నేర్చుకుంటే వాళ్ళు ముందు నుంచుంటారు, వాళ్ళ వెనకాల వాళ్ళతో ధీటుగా తల్లులు కూడా చక్కగా నుంచోవచ్చండి. ఈ అమ్మ నాకు మళ్ళీ ఎంఐ చదవక్కర్లేదు, డాక్టర్ అమ్మగారిలాగా ఏదో ఎంబీబీఎస్ చదివి డీజీఓ చేయక్కర్లేదు, ఇంకోళ్ళలాగా స్కూల్ ఓన్ చేయక్కర్లేదు. వీళ్ళు 10th క్లాస్ అయినా 8th క్లాస్ అయినా పనికొస్తుంది, ఏం పర్వాలా. జస్ట్ పిల్లల్ని ముందుకు తోయటమైనా ఆడవాళ్ళకి వచ్చి ఉండాలి. మగపిల్లలు వాళ్ళంతటా వాళ్ళు పోతారండి రోడ్ల మీదకి. రోడ్డు మీద ఎన్ని చెట్లు ఉంటాయండి కదా. లోపలున్న బంగారానికే మెరుగు కావాలి, లోపల పెట్టేదాన్నే జాగ్రత్తగా చూడాలి, దానికే మెరుగు పెట్టే ప్రయత్నం చేయండి. ఆ మెరుగు పెట్టుకున్న వస్తువు మనం ఇక్కడ పెట్టుకున్నా మెరుస్తుంది, ఎక్కడ పెట్టుకున్నా మెరుస్తుంది. ఇక్కడే చిన్నది ఒక్కంత బంగారమే ఉంది మన దగ్గర, నలకంతే, అదైనా మెరుస్తుంది. దానికి మెరుగు పెట్టడం మనకి రావాలంతే. మీరు గర్ల్ చైల్డ్ని కనుక పెంచుతూ ఉంటే ఆ పిల్లల్ని ముందుకు తోయటం ప్రాక్టీస్ చేయండి. ఏ సమయంలోనూ నీ వల్ల కాదు, నీకు చేత కాదు, లేదా నువ్వు సరిగ్గా చేయలేదు, ఆడపిల్లలు ఎలాగైనా ఉండేది లాంటి వాక్యాలు మర్చిపోండి. ఈ కాలానికి అవి సరైనవి కాదు. నిజానికి నాకు ఆడపిల్లలు లేరండి, నాకు అమ్మాయిలు లేరు, నాకు 2 అబ్బాయిలే. కానీ నేను మా ఇంటికి వచ్చే ప్రతి ఆడపిల్లని నేను ఇలాగే చేస్తాను. ఒక అమ్మాయి ఇస్తుంది, డాక్టర్ అండి, 2-3 బ్యాగులు పట్టుకొని వస్తుంది మామూలుగా. మొన్న ఒక ట్యాబు, ఒక
ఛార్జరు, ఒక ఫోను, ఒక డబ్బులు ఇలా చేత్తో పుచ్చుకొని, అదేంటమ్మా జిప్సీలాగా అలా తిరుగుతున్నావు, వాడైతే తిరిగాడు అబ్బాయి, నువ్వు అలా తిరగకూడదు, ఆర్గనైజ్డ్గా ఉండాలంటే మా అబ్బాయి కోపం వచ్చింది. ఏంటి అబ్బాయిలు ఆర్గనైజ్డ్గా ఉండక్కర్లేదమ్మా, దానికి చెప్తున్నావు నువ్వు. అమ్మాయిలు ఆర్గనైజ్డ్గా ఉండాలండి. ఆడవాళ్ళు ఆర్గనైజ్డ్గా ఉంటేనే ఈ ప్రపంచం ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మనకే తెలియాలి. ఈ సజ్జు అలంకరణ ఒకటే కాదండి. ఆడపిల్లలంటే అలంకరించుకోవాలి ఇలాంటి పాత భావజాలాల్లో ఉండకండి. అలంకరించుకుంటూ పాటుగా ఎస్టాబ్లిష్డ్గా ఉండాలి. వాట్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి? అలంకారం అంటే కొంచెం మంచి డ్రెస్సు, దానికి సూట్ అయ్యే ఓనాగా, చెవులకు పెట్టుకునేది, కొంచెం కలర్ఫుల్ బొట్టు, కాస్త లిప్స్టిక్, ఇంతేనా? దీంతోపాటు ఒక హ్యాండ్ బ్యాగు, ఆ బ్యాగ్లో తనకు కావాల్సిన వస్తువులు, ఒకవేళ తనకి ఏదైనా ఇబ్బంది అయితే ఒక పెప్పర్ స్ప్రే, ఇలాంటి వాటిని పిల్లలు క్యారీ చేసేందుకు ఎంకరేజ్ చేయండి. వాడు తిరుగుతాడు, నువ్వు అమ్మాయివి, నువ్వు తిరగకూడదు, ఇలాంటి వాక్యాలు వాడకండి. నారీ శక్తి విన్నాక పిల్లలు చెప్పారు. నేను ఒక్క శక్తి పదం కూడా వాడటం లేదండి. శక్తుల్ని నేనైతే చచ్చినా నమ్మను, ఎందుకంటే మనకేం లేదు. అది ఉందండి, శక్తి ఉందా? ఒక్క తల అవును అంటలేదు చూడండి, మొత్తం తలని అడ్డం తిప్పుతున్నాయి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండి. ఎవరైనా నేను చాలా శక్తివంతురాలి, నేను ఎత్తట్లేదు చెయ్యి, మీరు ఎవరైనా ఎత్తండి. సార్ వెనక్కి తిరిగి చూడండి సార్ ప్లీజ్. ఎన్ని తక్కువ చేతులు ఉన్నాయండి. ఆఖరికి మీ మిసెస్ కూడా ఎత్తట్లేదు సార్. ఇది చాలా బ్యాడ్ థింగ్. ఇది ఆవిడ కూడా ఎత్తట్లేదు సార్. ఇదంతా మగవాళ్ళ ఫెయిల్యూరే. మన నాన్నలు ఫెయిల్ అయ్యారు ఎక్కడో. నాన్నలు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. నాన్నల్ని ఫెయిల్ కానివ్వకండమ్మా. మనల్ని పెంచింది మన నాన్నలే కదా. బట్ నేను చెప్తున్నానండి, నేను ఖచ్చితంగా పవర్ఫుల్లే. ఎందుకంటే నాకు చాలా ఏజ్ వచ్చాక నేను ఇందులోకి వచ్చాను. చాలా పెద్దదాన్ని అయిపోయాను. అప్పటికి నాకు కనుక అమ్మాయి ఏంటి, నేను మా పిల్లాడు అమ్మాయి ఏంటి, వాడి పెళ్ళి కూడా చేసేసేదాన్ని, అమ్మమ్మ అయిపోయేదాన్ని కూడా నేను. కానీ అప్పుడు కుదిరిందండి. అప్పుడు ఒక అవకాశం వచ్చింది. దొరికిన అవకాశాన్ని పట్టుకుని ఇవాళ మీ ముందు నుంచున్నాను. ప్రతి వాళ్ళకి లైఫ్ అవకాశాలు ఇస్తుందండి. అది ఇచ్చిన అవకాశాన్ని పట్టుకోండి అంతే. అది కూడా ఇప్పుడు పెద్ద అవకాశాలు. ఇప్పుడు నేనంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి నేను తొందరగా సెలబ్రిటీ అయిపోయా. అవునా కాదండి? మీరు ఒప్పుకుంటారు కదా. మొత్తం ఆల్ క్రెడిట్ గోస్ టు సోషల్ మీడియానే. లేకపోతే నేను ఇంత తొందరగా ఈ స్టేజ్కి వచ్చేదాన్ని కాదు. చాలా టైం పట్టేది. ఎందుకంటే నాలాంటి మాట్లాడే వాళ్ళు, ఆరేటర్స్, ప్రవచనకర్తలు, ఏమనాలి, మోటివేషనల్ స్పీకర్స్కి చాలా స్టేజ్లు ఎక్కితే కానీ వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కారు. నేను చాలా తొందరగా పబ్లిక్ ఫిగర్ అయ్యాను బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. మనం అందరం వాడుకోవచ్చు కదా దాన్ని. నేను ఒక్కదాన్నే ఎందుకు వాడాలి? అందరూ వాడుకోవచ్చు కదా. ఎవరికి ఏది వస్తే ఆ విషయంలో వాడుకుంటాం. బట్ ఇన్ నెగిటివ్ వే కాకుండా బీ ఇన్ ఏ పాజిటివ్ వే అండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీ బలం ఏంటో అర్థం చేసుకోండి. ఏం చేయగలరో ఆలోచించండి. కనీసం పిల్లల్ని పెంచడమైనా సక్సెస్ఫుల్గా చేయండి. అదైనా కరెక్టే కదా. నేను అలా అనుకునేదాన్ని నన్ను గురించి. మా అబ్బాయి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చింది వాడిని నేను బాగా చేయగలిగానని నమ్మాను ఆ రోజుల్లో. మా అబ్బాయి చదువు అయిపోయాక నేను ఇందులోకి వచ్చాను అనుకోండి. ఎవరైనా సరేనండి, పిల్లల్ని ముందుకు తోయండి. అది అమ్మాయి అయితే దాన్ని ఇంకా ముందుకు తోసి దాని వెనకాల నుంచోండి. ఇప్పుడు కనుక్కుందామండి, మనం ఒక సెన్సెస్ చేద్దాం. ఎవరెవరికి అమ్మాయిలు ఉన్నారండి? చాలా చేతులు వేస్తాం. మేడం మీకు కూడా అమ్మాయిలు లేదా? ఇద్దరు అబ్బాయిలేనా? ఎవరైనా ఒక అమ్మాయిని దత్తత ఇస్తారా? నాకు 4, 3 ఉంటే ఒకటి ఇచ్చేయండి. మేము చాలామందిని పెంచుకుంటానమ్మా. నాకు పెంపుడు కూతురు చాలామంది ఉన్నారు. 3 ఆడపిల్లల్ని మేమే చదివించాం. 2 అమ్మాయిలు బీకామ్ అయిపోయారు. ఇంకొక అమ్మాయి ఇప్పుడు 10th ఉంది. సో నాకు ఈ రకమైన ఇంట్రెస్ట్ చాలా ఉంది. అండ్ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఈ మాటలు చెప్పాలని అనుకుంటానండి. నాతో 5 నిమిషాలు మాట్లాడితే నేను ఇదే చెప్తాను. మగవాళ్ళని అని వాళ్ళు మనని పైకి రానివ్వలేదని మనం ఎవరిని అంటాం? మన నాన్నని అనగలమా? ఈ మాట నాన్న దుర్మార్గుడు అనగలమా అండి? మా నాన్న మమ్మల్ని బాగా పెంచలేదు, మమ్మల్ని ముందు తీసుకెళ్ళలేదు. ఎవరో అంటారు కడుపు మంటతో, ఒకళ్ళో ఇద్దరో. వాళ్ళు కూడా పబ్లిక్లో నాన్న చెడ్డవాడని చెప్పడానికి ఇష్టం ఉండదు మనకి. మన నాన్నే కదా మనకన్నీ, అవునా? మరి ఇప్పుడు మన పిల్లల నాన్నని దుర్మార్గుడని మనం అనుకుంటాం, మనమే తిట్టుకుంటాం. ఎవరైనా అంటే ఒప్పుకుంటామా? నేను కూడా ఒప్పుకోనండి. నేను తిడతాను, నాకు కావాల్సిన మాటలన్నీ అంటాను. ఇలాంటి వాళ్ళ వల్లే మేము ఇలా తగలబడ్డాం అలా కూడా చెప్తా. కానీ ఎవరైనా ఏదైనా అంటే మనకు నచ్చుతుంది. ఇప్పుడు 3వ తరం ఏమిటి? మన కొడుకులు. ఎంతమందికి అబ్బాయిలు ఉన్నారండి? ఉన్నాయి బోల్డ్ చేతులు కదా.
ఇప్పుడు మన పిల్లలు మన వెధవ దుర్మార్గుడని మనమే తిడతాం. ప్రపంచం అంటే ఒప్పుకోగలమా మనం? ఇప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళే. వాళ్ళని ఎందుకు అనాలి, ఎలా అనాలి? ఏమనలేం మనం. మన కథ మనమే ఇలా నడుపుకుంటూ ఉండాలి. ముందు మన కథని మనం స్ట్రాంగ్గా సాలిగూడులాగా కాకుండా ఒక నేతగాడు వస్త్రం నేసినట్టుగా కనుక మన కథని మనం అల్లుకుంటే దీన్ని ఎవ్వరూ చించలేరు, పాడు చేయలేరు. మనం సరిగ్గా ఉండాలి, మనకే లైన్స్ ఉండాలి, బ్యారికేడ్స్ ఉండాలి, మనకే సిద్ధాంతం ఉండాలి. మనమే ఇదే న్యాయం, ఇదే ధర్మం, ఇదే కరెక్టు, నేను ఇలాగే చేస్తా, ఈ తప్పు నేను చెయ్యను అని ఒక దిటమైన నమ్మకాలు ఆలోచనలు మనకు ఉండాలి. మనకుంటే అప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటాం. మనకి లేవు, మనం ఏ గాలి ఎటెళ్తే అటు వెళ్ళిపోతాం. మనం అమ్మలాగా ఒకలాగా బిహేవ్ చేస్తాం, అత్తగారు అయినప్పుడు ఇంకోలాగా బిహేవ్ చేస్తాం. అంతేనా? మనమే వదినైనప్పుడు ఒకలాగా, మనం ఆడపడుచు అయినప్పుడు ఇంకోలాగా. ఇప్పుడు మన మగవాళ్ళని అనేందుకు మనకేం అవకాశం ఉందండి? ఏం లేదు, మనకే ఒక తీరు లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? మనని మనం తీరుగా మలుచుకోవాలి, సరిగ్గా మనని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనతో పాటు ఉన్న ఆడపిల్లలకి తనతోటి ఉన్న ఆడవాళ్ళని గౌరవించడం నేర్పించాలి. మోరోవర్ మనం నేర్చుకోవాలండి, మనం కూడా నేర్చుకోవాలి. అయితే ఈ పిల్లల పెంపకం ఏం పెద్ద కష్టం కాదండి. మన పిల్లల్ని చాలా ఈజీగా పెంచుతాం. మన అత్తగారి పిల్లల్ని పెంచడం కొంచెం కష్టం. ఆలోచించండి. అర్థం కాలేదు? అర్థమైందా? చప్పట్లు కొట్టట్లేదుగా మరి. మన అబ్బాయిని కావాలంటే 2 చెంపకాయలు కొట్టుకుంటాం, 2 మొట్టికాయలు వేస్తాం, వెదవచ్చు ఉంటా గాడిద అని తిడతాం. ఇంకా అంతకంటే తిట్లు నాకు వచ్చు. ఏదో ఒకటి అంటాం, చీ వెదవ అనవసరంగా కన్నాను, అలా కూడా అనగలుగుతాం. కానీ మన అత్తగారి అబ్బాయిని ఏమంటామండి మనం? ఇవేమనలేము. చచ్చినట్టు వాళ్ళు ఎలా ఉంటే అలాగే పెంచుకుంటూ ఉండాలి వాళ్ళని. కాబట్టి ఆ పెంపకం ఎలాగూ తప్పదు. మన పెంపకాన్ని సరిగ్గా చేసుకోండి. అత్తగారి కొడుకుల్ని మార్చలేం మనం, వాళ్ళు అలాగే ఉంటారు. మన కొడుకుల్ని మార్చండి. మనం అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా కొన్ని వాక్యాలు చెప్పాలండి తప్పకుండా. ఇద్దరే అబ్బాయిలు ఉన్నవాళ్ళు నేనైతే చాలా ఖచ్చితంగా చెప్తాను, ఆడపిల్లల జోలికి వెళ్తే మర్యాదగా ఉండదు. నేను ఇప్పటిదాకా చెప్పాల్సిన అవసరం రాలేదండి. మా పిల్లలు బాగానే ఉంటారు, అందరితోటి జాగ్రత్తగా ఉంటారు. నేను అవమానకరమైన మాటలు, అది అమ్మాయి అలాంటి చిన్న చిన్న మాటల్ని నేనైతే సహించను. ఇవాళ నేను ఆరేటర్ని అయ్యాను కాబట్టి కాదు, బేసిక్గా నేను అలాంటి దాన్ని. నువ్వు అది నీతో పాటు ఉన్న ఆడపిల్లల్ని గౌరవించకపోతే ఇక మీ అమ్మని నువ్వేం గౌరవిస్తావు? మనకి తెలుగులో ఒక సామెత ఉంది, అమ్మకి అన్నం పెట్టాడు పింతల్లి గాజులు చేయిస్తాడని. తెలుసా అండి ఎవరికైనా? మనతో పాటు ఉన్న పెళ్ళాన్ని గౌరవించని వాడు అమ్మని గౌరవిస్తాడా? పూర్వం ఏం చెప్పుకునేవాళ్ళు అంటే, వాడు అమ్మని బాగా చూస్తాడు కాబట్టి అలాంటి వాడికి ఇస్తే కూతుళ్ళు సుఖపడతారని నమ్మేవాళ్ళు. అంత లేదండి. వాడు అమ్మని గౌరవిస్తే జీవితాంతం అమ్మనే గౌరవించుకుంటూ ఉంటాడు. అమ్మని అనలేని మాటలన్నీ భార్యలను అంటారు మగపిల్లలు కదా. అలా చేయొద్దండి. మనతో ఉండే ఆడపిల్లలతో పాటు మగపిల్లలకి ఆడవాళ్ళని గౌరవించడం నేర్పించండి. ఎవరిదైనా సరే బాడీ షేమింగ్ చేయటం కానీ, డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడటం కానీ చేయనివ్వద్దు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే వీళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటే వీళ్ళు ఇలాగే అంటారు, ఇలాంటి పిచ్చి వాక్యాలు వాడకండి. ఎవరు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఎవరు ఏమీ అనడానికి వీల్లేదు. మనం ఆ సమాజంలోకి వచ్చేసాం. ఇది 21st century కదండి, 22 కూడా వచ్చేస్తుంది కొంతకాలంలో. ఇలాంటప్పుడు కనీసం బట్టలైనా మన ఇష్టం వచ్చినట్టు వేసుకునే వీలు లేకపోతే ఎలాగా? మీకు ఇబ్బందిగా ఉంటే నిదానంగా చెప్పుకోవాలి, నలుగురిలో చెప్పడానికి వీల్లేదు. పైగా ఏదైనా మనకి నచ్చలేదు అనుకోండి, అది చెవిలో చెప్పాలి. చాలా నచ్చింది అనుకోండి, అది పబ్లిక్లో చెప్పాలి, అది మైక్లో చెప్పుకోవాలి. నచ్చిన విషయాన్ని మైక్లో చెప్పండి, అబ్బా సూపర్ సూపర్ అని. బాగులేదనుకోండి జాగ్రత్తగా వెళ్ళి, అమ్మ ఇది బాగుండలేదు, ఈ డ్రెస్ ఏదో కనపడుతుంది, అలా చెప్పచ్చు. మీరైనా ట్రై చేయొచ్చు. బట్ మగపిల్లలకి ఇది నేర్పించండి. మనతో ఉన్న మగవాళ్ళకి మనని గౌరవించడానికి నేర్పలేకపోతామేమో, కానీ మన పిల్లలకి మనం నేర్పించగలుగుతాం. అప్పుడు మనం హ్యాపీ విమెన్స్ డేలు అవి చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విమెన్స్ డేకి ఏముంది, ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనదే డే. కాబట్టి ప్రతి డేని మన డేగా చేసుకోవాలంటే ముందు మనని మనం గౌరవించుకునేందుకు ప్రాక్టీస్ చేయాలండి. ఒకవేళ మనకి లూజ్ టంగ్, కబుక్కుని ఏదైనా అనేసే అలవాటు ఉంటే దాన్ని మార్చుకోండి. ఈ రోజు నుంచి, ఇవాళ నుంచి నేను ఏ ఆడపిల్లని ఎలాంటి బ్యాడ్ కామెంట్ చేయను. ఆడాళ్లే తీసుకోవాలి, మగవాళ్ళు కాదండి. మనకు కావాలి అది. ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడను. ఆడవాళ్ళని గౌరవించాల్సిన సందర్భం ఏదొచ్చినా ఆ సందర్భంలో తప్పకుండా నా గౌరవాన్ని నేను వాళ్ళకి చెప్తాను. నేను చాలా గౌరవిస్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పగలిగేలాంటి మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసుకుంటే
భవిష్యత్తులో ఇంకా కొన్ని మన విమెన్ ఇంటర్నేషనల్ విమెన్స్ డేని మనం హ్యాపీగా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆనర్ అండి. చాలాసేపటి నుంచి ఓపిక్గా వింటున్నారు మీరంతా. ఎండగా కూడా ఉంది. నాకు ఇంకో అరగంట మాట్లాడినా నాకు పర్వాలేదు, కానీ ఇక్కడ ఎక్కువసేపు కూర్చోవడానికి మాత్రం కొంచెం కష్టంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనండి ఈచ్ అండి అందరికీ థ్యాంక్స్. మళ్ళీ ఎక్కువసారి అవకాశం వచ్చినప్పుడు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీంతోపాటు ఇంకొక విషయం చెప్పాలండి. యాక్చువల్గా జీడిమెట్ల ప్రాంతానికి నేను ఎప్పుడు మాట్లాడడానికి రాదు, ఈ పక్కకి రాలేదు కూడా. ఫస్ట్ టైం ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ ఇంతమంది 1400 మంది పిల్లలున్న ఒక స్కూల్ని చూడడం, అండ్ ఆ స్కూల్ని నడిపే వీరు కూడా ఎంత ఇంట్రెస్టింగ్ మాటలు చెప్పారంటే నాకు చాలా కష్టపడి స్కూల్ని ముందుకు తీసుకెళ్ళాను. అండ్ పిల్లలకి బ్రైట్ లైఫ్ స్కిల్స్ నేర్పించాలనుకుంటున్నామని చెప్తున్నారు. ఒక స్టేట్ సిలబస్ స్కూల్లో ఇలా ఇంటర్నేషనల్ విమెన్స్ డేని చేయడము, అందులో ఇలాగ ఒక ఆరేటర్ని పిలిచి మాట్లాడే వాళ్ళని పిలిచి ఏదైనా 4 మంచి మాటలు పేరెంట్స్కి చెప్పించాలనుకోవటం కూడా ఇట్స్ ఏ వెరీ గుడ్ జెస్చర్ అండి. దీన్ని చాలా అభినందించాలి. సో పిల్లలు చాలామంది మాట్లాడారు. ఈ మాట్లాడిన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో 5-6 రమారావిలు ఉన్నారు అందులో గ్యారంటీగా. వీళ్ళు ఈజీగా స్టేజ్ మీద నిలబడి ఏవైనా 4 వాక్యాలు మాట్లాడాలంటే భయపడతారు జనరల్గా ఎవరైనా. ఆఖరికి టీచర్లకు కూడా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం భయమేనండి. అవునట తలకైతే ఊపుతున్నారు. పిల్లలు భయపడకుండా వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడే ఆలోచన లేదా ఏదైనా డ్యాన్స్ చేసేది, పర్ఫామ్ చేసే ఐడియాస్ని ముందుకు తీసుకెళ్ళటం కూడా చాలా మంచిదేనండి. చాలా మంచి ఐడియా చేశారు. సో ఇక్కడికి నన్ను పిలిచినందుకు నేను ఇంతమంది ఆడవాళ్ళని, లేడీస్ని ఒకేసారి ఇంత కలర్ఫుల్గా కలుసుకోవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.